ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తుంది. ఇన్ని రోజులు ఈ స్కామ్లో పాత్ర ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా సీబీఐ, ఈడీ సంస్థల అధికారులు విచారణ జరిపారు. అయితే ఈ కేసులో కేవలం సమాచారం కోసమే విచారణ చేస్తున్నామంటూ సీబీఐ ఓసారి, ఈడీ పలుమార్లు కవితను విచారణ చేసింది. అయితే మధ్యలో కూడా విచారణకు రావాలని ఈడీ అధికారులను నోటీసులు పంపించగా ఆమె అందుకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కూడా. దానిపై ఇంకా కేసు నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మరోసారి సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. కాగా ఈసారి కవితను నిందితురాలిగా పరిగణిస్తూ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 26వ తేదీన కవిత తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని సెక్షన్ 41A కింద కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే ఇన్ని రోజులు ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన కవిత ఇప్పుడు సీబీఐ విచారణకు కూడా హాజరు కాదని తెలుస్తుంది. అయితే నోటీసులు విచారణ విషయంలో సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన తీర్పు వచ్చేంత వరకు తాను విచారణకు హాజరు కాబోనంటూ ఇప్పటికే కవిత తేల్చి చెప్పింది. కాగా ఇప్పుడు సీబీఐ ఇచ్చిన నోటీసులకు కూడా వెళ్లనంటూ తేల్చి చెప్తారు కవిత. ఇదిలా ఉంటే ఈడీ నోటీసుల కేసుపై ఈ నెల 28వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో సీబీఐ విచారణకు కవిత గైర్హాజరు కానున్నట్లు తెలుస్తుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో కవితను సీబీఐ అధికారులు ఇంటి వద్దే విచారించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికీ కీలక నిందితులు అప్రూవర్లుగా మారిపోయారు. కాగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకునే కవితను నిందితురాలిగా పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే మాగంటి రాఘవ, శరత్చంద్రారెడ్డి, కవిత పిఏ అశోక్ కౌశిక్ అప్రూవర్లుగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇందులో కవిత పిఏ అశోక్ కౌశిక్ ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను న్యాయమూర్తి ముందు బయటపెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ లిక్కర్ కేసులో పలువురికి ముడుపులు అందజేసినట్లు జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో కవితతో పాటు అశోక్ కౌశిక్ ని కూడా సీబీఐ అధికారులు నిందితులుగా పరిగణిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు ఏం జరగబోతుందనేది సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. అయితే సీబీఐ ఇచ్చిన నోటీసులలో లిక్కర్ స్కామ్ కేసులో కవిత చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక ఈ విచారణకు హాజరైతే సాక్ష్యాలతో సహా విచారణ జరిపి అరెస్టు చేస్తారన్న ప్రచారంతో పాటుగా విచారణకు హాజరు కాకపోయినా పరిణామాలు తీవ్రంగానే ఉండనున్నాయని చెప్తున్నారు పలువురు విశ్లేషకులు. ఇక లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీబీఐ అధికారులు కవితకు సామాన్లు ఇవ్వడం అటు రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇక ఈ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ఎంపీ సంజయ్ సింగ్ విచారణను ఎదుర్కొంటూనే జైలు జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా కవితకు న్యాయ నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు, ఎలాంటి స్టెప్ వేయనున్నారన్నది వేచి చూడాల్సిందే. ఓకే రైట్ అన్నా కొంచెం ఎంత ప్లీజ్ అయిపోయా सीबीआई ऑर्डिनेंस लेके आया केंद्र सुप्रीम कोर्ट के फैसले के खिलाफ ऑर्डिनेंस बहुत अहंकार हो गया है मोदी जी को ना वो लोकतंत्र को मानते हैं।